హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బెల్ కీపర్. సారీ ఫ్రెండ్స్, రివ్యూస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఒక్కోసారి ఎక్కువ మూవీస్ ఒకేసారి వచ్చేయడం వల్ల టైం మేనేజ్ చేయలేకపోతున్నాను. ఏదైనా నాకు కావాలని అడిగితే యూట్యూబ్ కోసం టైం కావాలని చెప్తా. ఈ మూవీ యూట్యూబ్లోనే ఉంది, బట్ మనం ఎప్పుడూ వెతికే ఫ్రీ వెబ్సైట్స్లోకి మూవీ అప్లోడ్ అయ్యేసరికి మన కన్ను దీని మీద పడిందన్నమాట. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు, లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు, బట్ వ్యూస్ 100,000 కూడా రావు. ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేసే మూవీస్ అలా ఉంటాయి, అన్నీ రాడ్ మూవీసే. మరి అలా అయితే ఎలా వస్తాయి భయ వ్యూస్? ద బీ కీపర్ పేరు విన్నా కానీ ఈ బెల్ కీపర్ ఏంట్రా నాయన? ఆ బెల్తో మన నెత్తిని కొట్టారు. ఆ కొట్టే దెబ్బకి నేను సొమ్మసీలు పడిపోయా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. మరి ఇది మామూలు రాడ్డు కాదురా నాయన, రాడ్డులకే రారాజు. అబ్బో, మరి మామూలుగా లేదనుకోండి మూవీ. కోసి కారం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక ప్లేస్ అక్కడ ఏదో బెల్ ఉంటుంది, అదే గంట. ఆ బెల్ని ఎవరైనా మోగిస్తే కిల్లర్ వచ్చి చంపేస్తాడు. అంటే ఈ కాన్సెప్ట్ ఓకే, కానీ ఈ సచిన్ నా కొడుకులు సావకుండా దెయ్యాల్లా మారిపోవడం ఏంటి? పోనీ సచ్చాక కదా దెయ్యాలుగా మారుతారు. మరి ఇందులో ఎలా తెలుసా? సావకుండా దెయ్యాల్లా మారుతారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంట్రా బాబు ఈ లాజిక్ మ్యాజిక్? ఈ దిక్కుమాలిన దరిద్రమైన సినిమాని ఎవడు క్రియేట్ చేశాడేమో కానీ వాడు కనిపిస్తే మాత్రం నా సామి రంగా మామూలుగా ఉండదు. అసలు ఇది సినిమానా, షార్ట్ ఫిల్మా, లేదంటే వెబ్ సిరీసా, లేదంటే వీటన్నిటికీ క్రాసింగ్ చేస్తే పుట్టిన జాత? ఆ తీసిన వాళ్ళకే తెలియాలి భయ్యా. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. ఈ మూవీకి యావరేజ్, అబవ్ యావరేజ్, వన్ టైం వాచబుల్ ఇలాంటి మాటలే లేవు. ఇలాంటి సినిమాలు నా షెడ్యూల్ వేసుకున్నప్పటి నుండి చూస్తున్నా. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనుకోండి. ఇంకా డబ్బింగ్ అయితే తెలుగుని కూనీ చేసి పడేశారు, అంత వరస్ట్గా ఉంది. చూసారంటే అది చూసాను కానీ ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, వద్దు. రైట్. దిక్కుమాలని యూట్యూబ్లో వచ్చే సినిమాలు రివ్యూ చేయకూడదు అనుకుంటా, బట్ మన తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ కోసం వాళ్ళైతే ఫ్రీ వెబ్సైట్స్ చూస్తారు. అందులో అప్లోడ్ అయ్యేసరికి మనం ఇందులో ఏదో మ్యాటర్ ఉందనుకుంటాం, బట్ ఆ మ్యాటర్ ఉండదు, మ్యాజిక్ ఉండదు. చూస్తే మనకు తలపోటు తప్ప మరేం లేదు. ఈ సినిమాకి దూరంగా ఉండండి. ఈ దిక్కుమాల సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. బతుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.